ఈవేళ రాహుల్ గాంధీ ఏదైతే నీట్ విద్యార్థుల కోసం అని చెప్పి నిన్న ప్రధాని మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారో అంటే అక్కడే అర్థమైంది తనకి చిత్తశుద్ధి లేదు అని. ఈ ప్రాబ్లం కోసం సొల్యూషన్ కోసం ఆలోచించేటువంటి వ్యక్తి అయితే అతను చేయవలసినటువంటిది ఒక పార్లమెంటేరియన్గా లోక్సభ జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు అంతకు పార్లమెంటుకు మించిన వేదిక ఉండదు చర్చ చేయటానికి. కానీ తన ఉద్దేశం చర్చ కాదు, సొల్యూషన్ కాదు. దీన్ని విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని తను రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ఉద్యమంగా మార్చాలి అనేటువంటి ఏదైతే ఒక ఆలోచన ఉందో దాని మూలంగా ఆయన నిన్న సాయంత్రం ఏదైతే నిన్న ప్రధాని మోడీ గారి ఇంటి ముందు చేసినటువంటి నిర్వాకం, దీన్ని చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. పార్లమెంటు జరుగుతుంటే అక్కడ చర్చించాలి, అర్థవంతమైన చర్చ జరగాలి. ఏదైనా దీనికి పకడ్బందీగా తన దగ్గర ఏదైనా ఒక వ్యూహమో ఒక సొల్యూషనో ఉంటే అది చెప్పాలి. అది లేకుండా ఈరోజు చేసినటువంటి చూసి దానికి నిరసనగా, ఎందుకంటే ఇట్స్ ఎ డిస్రిగార్డ్ టు ది సెక్యూరిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రోటోకాల్, ఇంటి దగ్గర ధర్నా చేయటం అనేటువంటిది. అది కూడా నోటీస్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. అంటే వాళ్ళు చర్చ కోరుకుంటే ఏం చేయాలి, పార్లమెంట్లో నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పటికీ చేస్తున్నటువంటిది ప్రజలంతా ముఖ్యంగా విద్యార్థులు గమనించాలి. రెండవ అంశం ఏదైతే నీట్ గురించి మాట్లాడుతూ ఉన్నారో, నీట్ అనేటువంటిది అందరం మనం మే 3వ తారీఖున నీట్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వెంటనే మనము మే 8వ తారీఖున దానికి సంబంధించి ఒక కేసు ఫైల్ చేయటం, అలాగే ఒక స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్కి ఒక కేసుని అప్పచెప్పటం, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయమంటం జరిగింది. ఆ తర్వాత మే 12వ తారీఖున దీన్ని రద్దు చేస్తున్నాము, నీటిని రద్దు చేస్తున్నాము అని చెప్పి నిర్ణయించటమైనది. ఆ తర్వాత మీరు మే 15వ తారీఖున మన మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో, ప్రెస్ మీట్ పెట్టి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి ఈ యొక్క ఎగ్జామ్ని, రీనీట్ ఎగ్జామ్ని మళ్ళీ తొందరలోనే పెడతాము అని చెప్పి ఆ రోజున నిర్ణయించి జూన్ 1వ తేదీన రీనీట్ ఎగ్జామ్ పెడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా జూన్ 21న ఎగ్జామ్ చాలా పకడ్బందీగా జరిగింది. మల్టీ ఎన్క్రిప్టెడ్ టెస్ట్, అలాగే ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సో దట్ ఎక్కడా కూడా లీకేజ్ కానీ ఇతరత్ర ఎటువంటి దానికి ఆస్కారం లేకుండా ఆ యొక్క రీనీట్ ఎగ్జామ్ని నిర్వహించారు. మొన్న జూలై 16వ తారీఖున ఫలితాలు కూడా వచ్చాయి. ఈరోజు స్టూడెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్, ఆ తర్వాత ఏం చేయాలి, యూనివర్సిటీస్కి వెళ్ళి అనేటువంటి పని మీద ఉన్నారు, వారి భవిష్యత్తు మీద ఉన్నారు. విద్యార్థులకి కావాల్సింది న్యాయబద్ధంగా పరీక్ష జరగటం, సమయానికి ఫలితాలు రావటం, ఈ యొక్క ఎంటైర్ ప్రొసీజర్లో ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉండటం, వారి భవిష్యత్తుకి భరోసా ఉండటం. ఇది విద్యార్థులు కోరుకునేది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తుందే ఆ పని. కానీ దాన్ని పక్కన పెట్టి ఇవాళ వీరు ఎవరైతే నీట్ విద్యార్థులు అనేటువంటి పేరు మీద చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఒక విద్రోహ శక్తుల్లాగా, ఒక యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ లాగా ఈ భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించాలి, రాజకీయ అస్థిరతను తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతే చేస్తున్నారో దీన్ని ప్రజలు, ముఖ్యంగా యువత గమనిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం ఒకసారి పాస్ట్ కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఇవాళ పాస్టే కాదు, ప్రజెంట్ చూసినా కూడా కేరళ రాష్ట్రంలో మొన్న విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తే అక్కడ కేరళ గవర్నమెంట్ ఎవరిదండి, కాంగ్రెస్ పార్టీది. ఏం చేశారు అక్కడ, విద్యార్థులకి వాటర్ క్యానన్స్ పెట్టి వాళ్ళని వారి యొక్క ఆ ప్రొటెస్ట్ని నిరసన చేయడానికి హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. కానీ కేరళలో చూస్తే ఆ విద్యార్థుల మీద క్యానన్స్ తోటి వాళ్ళ యొక్క అణచివేతకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి సైమల్టేనియస్గా జరుగుతూ ఉంది. అదే మాదిరి గతంలో ప్రియాంక గాంధీ మాట్లాడిన ఇవాళ అన్ని సర్ఫేస్ అవుతున్నాయి ఈ యొక్క నిన్న ఈరోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో. ఎందుకంటే ఆ రోజున చెప్పింది రాజస్థాన్లో కొన్ని పరీక్ష పత్రాలు లీక్ అయినటువంటి సందర్భంగా అశోక్ గెహ్లాట్ గారు హీస్ డూయింగ్ హిస్ బెస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్. ఇది జరుగుతూ ఉంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది, ఏదో ఒక నేషనల్ ప్రాబ్లం, దీన్ని ఏమీ చెయ్యలేము అని చెప్పి ఒక ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడినటువంటి ప్రియాంక గాంధీ ఇవాళ ఏ ముఖం పట్టుకొని ఇవాళ విద్యార్థుల తరఫున మాట్లాడటానికి వీళ్ళకి అర్హత లేదు అనేటువంటిది మనం గమనించాల్సినటువంటిది. ఇదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు 2024లో ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ తీసుకురావటం జరిగింది. ఆ యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్లో చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఎవరైనా మాస్ కాపింగ్ కానీ, ఈ యొక్క ఎగ్జామినేషన్స్ పేపర్ లీక్ కానీ ఎటువంటి
అవకతవకలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి శిక్షని తీసుకొస్తూ ఆ యొక్క చట్టాన్ని పెట్టడం జరిగింది. ఈ మంత్ జరిగినటువంటి నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఇప్పటికే దాంట్లో 13 మందిని అరెస్ట్ చేశారు, సిబిఐకి కేసు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా దీని మీద ఉపేక్షించము అని చెప్పి చాలా కేటగారికల్గా చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తే మా ప్రథమ బాధ్యత అని చెప్పారు. ఇంకా ఏం కావాలి? ఇవాళ ప్రతిపక్షాలకు అంశాలు లేవు, వాళ్ళకి ప్రతిపక్ష పాత్రకు కూడా అనర్హులుగా ప్రజలు బహిష్కరించేటువంటి సమయంలో విద్యార్థుల్ని రెచ్చగొట్టి మనం చూస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూర్చుంటే వెళ్ళిపోయి మీరు ఇది మేము కదా చేసింది, ఈ యొక్క విద్యార్థులందరినీ పోగు చేసింది మేము, ఈ ప్రొటెస్ట్ వెనకాల ఉందంతా మేము నడిపిస్తూ ఉంటే దీన్ని మీరు హైజాక్ చేస్తారంటే ఏంటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ ఇండి కూటమి ఈ యొక్క కాక్రోచెస్ వెనకాల ఎవరున్నారు అనేటువంటిది చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలుస్తూ ఉంది వారి యొక్క వెబ్సైట్, వారి సోషల్ మీడియా అకౌంట్స్ వెనకాల ఆప్ గుజరాత్ పాత అకౌంట్స్ని పేర్లు మార్చి ఇవాళ పెట్టారు అనేటువంటిది. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి. ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ని, ఎటువంటి విధానాన్ని కూడా ఉపేక్షించేది లేదు. కఠినమైనటువంటి శిక్ష, ఎంక్వైరీ, ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సిజేపీ కార్యకర్తల మీద దాడి జరిగింది, దానికి సంఘీభావంగానే ఈ మొత్తం కార్యక్రమం చేసామని చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు చూడొచ్చు? ఎక్కడ మీరు చూస్తే ఇప్పుడు కార్యకర్తల మీద దాడి కాదు, అసలు అక్కడికి రాళ్ళు తీసుకొచ్చింది ఎవరు? నిజంగా ప్రొటెస్ట్ కోసం వస్తే వాళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసుకోవాలి. గతంలో భారతీయ జనతా పార్టీ కూడా అపోజిషన్లో ఉంది. అపోజిషన్లో ఉన్నప్పుడు అనేక నిరసనలు చేశాము, కానీ ఎప్పుడు కూడా హింసకి పాల్పడలేదు. ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి స్టోన్ పెల్టింగ్ ఇలా చేసినటువంటి సందర్భాలు లేవు. నిన్న ఎవరు తీసుకొచ్చారు? ఎవరు పబ్లిక్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయడానికి అక్కడ ప్రోత్సహించింది ఎవరు? అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ స్టూడెంట్స్, హూ ఈజ్ బిహైండ్ ది స్టూడెంట్స్? వన్ మస్ట్ ఇప్పుడు ఇవాళ ప్రతి యువత కూడా ఆలోచించవలసింది, ఎవరు ఇటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే అపోజిషన్ ఉందో, ఈ రాహుల్ గాంధీ ఉన్నాడో, ఒక టూరిస్ట్ పాలిటీషియన్ ఎవరు ఉన్నారో అతని ట్రాప్లో పడకూడదు. ఎవరైతే ఆప్ లాంటి పార్టీలు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, అందుకే ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు బుద్ధి చెప్పారు, అతను ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టారు. ఇప్పుడు కూడా ఇంకా దిక్కు చూసిన పరిస్థితిలో ఆ యొక్క పార్టీ నుంచి అందరూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో, రాజకీయ మనుగడ లేనటువంటి పరిస్థితుల్లో, దుకాణం మూసేసుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క విద్యార్థుల్ని రెచ్చగొట్టి కమ్యూనిస్టులు పిలిస్తే ఎవరు రానిటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క విద్యార్థులు కొద్దిమందిని, అటువంటి పార్టీ నాయకుల్ని ఆపు పేరు మీద ఈ యొక్క నిరసనలకు తీసుకొచ్చి ఈ విధంగా అక్కడ ఏదైతే అన్రెస్ట్ క్రియేట్ చేసి, ఎందుకంటే మనం విదేశాల్లో మన నైబరింగ్ కంట్రీస్లో చూసాం డీప్ స్టేట్ ప్లే ఎలా జరుగుతుంది అనేటువంటిది. ఆ విధమైనటువంటి డీప్ స్టేట్ ప్లేకి వీరు మొదలుపెట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటిది వాస్తవం. ఇవాళ ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? లాస్ట్ మంత్ అంతా ఎక్కడున్నాడు? ఒక రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్గా వేర్ వాజ్ ది లాస్ట్ మంత్? హి వాజ్ ట్రావెలింగ్. కనీసం అతను ట్రావెల్ డీటెయిల్స్, ఒక పార్లమెంటేరియన్, ఒక ముఖ్యమైనటువంటి నాయకులు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు వారి యొక్క ఐట్నరీ ఇవ్వాలి. ఐట్నరీ ఇచ్చారా? లేదు. వాయనాడులో ఫ్లడ్స్ వచ్చాయి, టన్నెల్ ఒకటి ల్యాండ్ స్లైడ్ జరిగింది, అక్కడ కొద్దిమంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తుల్ని కోల్పోయారు. అప్పుడు ఎక్కడుంది ప్రియాంక గాంధీ? ఒక పార్లమెంటు సభ్యురాలుగా ఆ వయనాడు నుండి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నారు. దీస్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ పార్లమెంటేరియన్స్. వాళ్ళకి కావాల్సింది ఫ్యామిలీ ఫస్ట్, కాంగ్రెస్ నెక్స్ట్, నేషన్ లాస్ట్. భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్. మేము ఎప్పుడూ కూడా మేము అదే యొక్క స్ఫూర్తితో మా యొక్క పాలన ఉంటుంది. ఇప్పటికే నీటికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు చేశారు. గతంలో యూపీఏ గవర్నమెంట్ టైంలో 2004 and 2014 అనేక ఎగ్జామ్స్, ప్రతి రాష్ట్రాల్లో వారు పరిపాలించిన ప్రతి రాష్ట్రంలోనూ అనేక ఎగ్జామ్స్, మీరు టైం ఇస్తే బోల్డంత